అందరికీ ముందుగా నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి ఆయన గుడ్ బై చెప్పారు. జగిత్యాలలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంతో భావోద్వేగంతో తన రాజీనామాను ప్రకటించారు జీవన్ రెడ్డి. ఎంతమంది కాంగ్రెస్ నేతలు బుజ్జగించినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. పార్టీలో ఇక ఇమడలేక విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. దశాబ్దాల అనుబంధం ఒక్కసారిగా తెగిపోవడంతో జగిత్యాల రాజకీయాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం. నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీవించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నిప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ VM నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసిన సేవ ఏంది? నాకు అర్హత లేకనా? అరే వాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ తలగాదారు వాడు ఎవడే? అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు. "24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.